నేను మీ భవిష్యత్తుకి బాధ్యునిగా ఉంటాను. ప్రతి మండలానికి ఒక పెద్ద ఫ్యాక్టరీని పెట్టిస్తా, లక్షల కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం. ఈ చంద్రన్నని ఏం చేయాలి? ఈ చంద్రన్నని అడ్డుకోవాలి ఎలా? హైటెక్ సామ్రాట్టు నీవే, మా గుండె చప్పుడు నీవే, అసలైన నేతవు నీవే చంద్రన్న. రైతన్న కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం, చంద్రన్న సర్కారు దయ వలన విద్యార్థుల గుండెల్లో ఉత్సాహం పురకలేసే, భవిష్యత్తు బంగారవుతుంది కనుక. సాయన్న మళ్ళీ మనకి చంద్రన్న వస్తాడు, మనకన్నీ ఇస్తాడు, నువ్వేం భయపడకు, ఇది గ్యారెంటీ. మాకు నీళ్లు బంద్ అయినాయి అన్న, పంటలు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఇప్పించండి అయ్యా. మరి మీ కాడ ఏమైనా లక్షలు ఉన్నాయా? మరి అందరికి తడపాలి. స్టార్ట్ అయినారు, ఒక్కొక్కళ్ళు స్టార్ట్ అయినారు అవడానికి. రే ఇప్పుడే ఒక ఈటు పడిందిరా, అమ్మో ఇంకా చాలా వికెట్లు ఉన్నాయిరా అవడానికి. ఒక్కొక్కరికి 20 లక్షలు మొత్తం అంతా తెప్పించండి, అందరం సంతకాలు తీసుకుంటాం. మొత్తం పూర్తి చేశారు. అన్నా రైతన్నా మీకు కష్టకాలము దాపురించ కథ రైతన్నా. అన్నా రైతన్నా మీకు కష్టకాలము దాపురించ కథ రైతన్నా. మీరే నాపై ఉన్న కేసులన్నీ పొడిగించాలి. మా అపోజిషన్ లీడర్ పై వేసిన కేసులన్నీ కన్ఫర్మ్ చేయిస్తూ అతన్ని అరెస్ట్ లోనే కొనసాగించాలి. చంద్రన్న గారు, ఎవరందరూ అరెస్టా? ఏం ఎందుకండి? మంచిని సమాధి చేస్తారా? మంచిని చేసే నాయకులను చంపేస్తారా? ఈడ వెలగడైంది, అరెస్ట్ అయ్యాడు ఆ ముసలోడు. ఇంకేం బయటికి ఇడిస్తేగా వదులుతానా? నా దెబ్బ ఎలా ఉంటుందో ఆ నక్కకేం తెలుసు. ఈ సింహం దెబ్బ లేకపోతే ఈ ప్రజలకి అన్ని మంచి చేస్తే సరిపోతుందా? అందరూ బాగుపడితే అయిపోతుందా? నా లాంటి తెలివైన నాయకుల గతేంటి? నేను ఇంకా ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని చెరికించుకోవాలి, ఎప్పుడు పరిపాలించాలి. ఈ ప్రజలందరినీ ఏదో చెయ్యాలి, తొక్కేయాలి, నలిపేయాలి. నేరాలు నావి, ఆ తప్పులు నావే, అయినా శిక్షలు దెబ్బలు వాడికి. ఈసారి వాడిని రాజకీయాల్లోకి రానివ్వకూడదు, ప్రచారాలు చేసుకొనివ్వకూడదు, ఎలక్షన్లలో నిలబడినివ్వకూడదు, వాడిని అసలు గెలవనివ్వనే కూడదు, ఎక్కడ ఏ స్టెప్పులోనూ చేజానివ్వకూడదు. అలాగ ప్లాన్ చేశా. జగత్తా మజాక. నేరగాళ్ళు పరిపాలిస్తుంటే అందరూ నేరగాళ్ళే అవుతారు. అందువల్ల నేరగాళ్ళను తొలగించాలి. రద్దు చేయాలి. నేరగాళ్ళ ఆస్తులను ప్రజలకు సద్వినియోగం చేయాలి. మై రెస్పెక్టెడ్ లార్డ్ జస్టిస్, ఏ ఆధారాలు సాక్ష్యాల ప్రకారం ఈ అరెస్ట్ చేశారు? మై లార్డ్, దిస్ ఇస్ బ్రీచ్ ఆఫ్ పర్సనల్ ఫండమెంటల్ రైట్స్. మాకు ఈ కేసులో చాలా ఆధారాలు ఉన్నాయి.
సాక్ష్యాలు కూడా ఉన్నాయి, అవి చాలా లోతుగా ఉన్నాయి. ఇవన్నిటిని భవిష్యత్తుగా ప్రభుత్వం పకడ్బందీగా సేకరిస్తానికి ఉంది. టుడే కోర్ట్ టైమ్ ఈజ్ ఓవర్. ఈ కేసును రేపు నెల 25వ తారీఖు వాయిదా వేయడం అనేది. అబ్బా, ఎంత ప్రమాదకరమైన ఖైదీల మధ్యన ఘోరంగా బంధించేశారు. ఎవడో వచ్చి ఏదో ఒక టైంలో ఏం చేస్తాడో అర్థమే కావటం లేదు. అధికారులు, న్యాయస్థులు అందరూ సత్తరమైన న్యాయమైన తీర్పుల్ని ఇవ్వకుండా అలాగే రోజులుగా నెలలుగా కొనసాగిస్తున్నారు. అన్యాయస్తులను, నేరగాళ్లను పదవుల్లో ఉంచి ప్రజలకు, విద్యార్థులకు ఎంతో మంచి చేసిన నన్ను ఇలా బంధించి వేధిస్తున్నారే. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నన్ను అతి సమీపంలో రాబోతున్న ఎలక్షన్లలో పాల్గొని గెలిచి ప్రజలకు మంచి చేయాలి కదా. అలా చేయకుండా, ఎలక్షన్లలో నిలబడనీయకుండా, ప్రచారాలు చేసుకోనీయకుండా చేస్తున్నారే. ఏ ఒక్కటి సక్రమంగా జరగనివ్వడం లేదే. ఎలా ఇలాగైతే ఎలా? ఈ ప్రజల గతేమిటి? ఈ రాష్ట్రం గతేమిటి? ఈ దేశం ఏమైపోతుందో? మై డియర్ లాయర్స్, మీరు మన రాష్ట్రంలో, మన దేశంలోనే ప్రసిద్ధి అయినారు. నాకు తెలిసి మీరు ఓడిపోయిన కేసు ఒక్కటైనా ఉండదనుకుంటా. సో మీకు తెలియని చట్టము, న్యాయము, ధర్మము, కేసులు ఏమీ ఉండవనుకుంటాను. ఎటువంటి కేసునైనా డీల్ చేస్తాం, గెలుస్తాం. న్యాయం ధర్మం లేకున్నా మేమే గెలిచి తీరుతాం. అది మా స్పెషాలిటీ. వాస్తవానికి న్యాయానికి అన్యాయానికి చిన్న తేడానే. ఆ తేడానే మేము చక్కగా సరిగ్గా వాడుకుంటాం. తిమ్మి బొమ్మ అవుతుంది, నంది పంది అవుతుంది. లక్షల కోట్లు నష్టం కాస్త లాభమై కూర్చుంటుంది. లేని కేసులను సృష్టించాలి. ఒక పెద్ద వ్యక్తి మొన్నటి వరకు ఈ రాష్ట్రానికే ముఖ్యం. అతనిపై లేని కేసులు సృష్టించాలి, లేదా కొన్ని నెలలు నాంచాలి. ఓకే సార్, మీరు చెప్పినట్లుగా 100% చేస్తాం. హే మిస్టర్ చంద్ర, అదిరిందా? పగిలిందా? గూబ గుయ్యమనలేదు. చూసావా నా తడాక? నువ్వెంత జాగ్రత్తగా ఉన్నా బయటికి లాక్కోనొచ్చా. అది తప్పు రైటో చేశావా లేదా అని కానే కాదు. ఏమీ లేకున్నా నిన్ను బొక్కలో తొయించేశా. ఇదొక్కటే కాదు, ఇంకా ఉన్నాయి. ఇంకా మళ్ళీ నిన్ను ఇలా ఇరికిచ్చేస్తుంటా. నువ్వు గొప్పోడువే, నేను ఒప్పుకుంటానుగా. ఎందుకు జగత్ నా ఒక్కనిపై నీవన్నీ ప్రయోగిస్తున్నావు? అదేదో ప్రజల కోసం, ప్రాజెక్ట్స్ కోసం, ప్రగతి కోసం ఉపయోగించవచ్చు కదా, బాగు చేయొచ్చు కదా. ఓ పని చెయ్యి, మళ్ళీ నువ్వే గెలు. నేనేమీ వద్దనను, కానీ లేదు, గీనీ లేదు. నువ్వెవరు నాకు చెప్పడానికి? అంతా నా ఇష్టం. నేనే రాజు, నేనే మంత్రి. నాకెవడు పోటీ రాకూడదు, అడ్డు ఉండకూడదు. ఖతం చేసేస్తా. నన్నెవరు ఏమి చేయలేరు, ఏమి చేయలేవు. అంతే. ఓకేనమ్మా జగత్, చూసుకో, చేసుకో, నీ ఇష్టం. వీడు మారడు, వీడింతే. నేనే మారుతా, నా పంథానే మారుస్తా. నేను చూపిస్తా, నా తడాకా ఏమిటో చూపిస్తా. మేము మాస్ మీడియా ఛానల్ నుంచి వచ్చాము. మీరందరూ ఎలక్షన్స్ గురించే కదా మాట్లాడుకుంటున్నారు. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకున్నారు చెప్పండి. అదే చంద్రన్న పథకాలు, ప్రాజెక్టులు, పనులు, అభివృద్ధులు గురించి చెప్పాలంటే మేము సరిపోతామా? ఉదాహరణకి 1 జన్మభూమి కార్యక్రమం,
అప్పుడు అది ఒక వినూత్న కార్యక్రమం. ఎన్ని చోట్ల ఎన్నో పనులకు, పట్టణాలకు కోట్లు, ఇతర వసతులు, చెరువులు ఎన్ని మేలు జరిగాయో. మీరు చెప్పండి. నీరు మీరు ప్రతి ప్రాణికి ప్రతి చోట నీరు చాలా ముఖ్యమైన. అలాంటి నీరు దొరకక ఎందరికో ఎన్నో ఇబ్బందులు ఉండేది, ప్రాణాంతకంగా ఉండేది. అప్పుడు ఈ చంద్రన్న పథకం వల్ల, ఈ నీరు మీరు పథకం వల్ల చిన్న చిన్న చెక్ డ్యాములు, ఇంకుడు గుంతలు, పోలవరం పట్టుసీమ డ్యాములు, కెనాళ్ళు ఎక్సెట్రా వల్ల నీటి లభ్యత ఎంతగా పెరిగిందో. మీరు చెప్పండి సార్. ప్రజల వద్దకు పాలన, కరెంటు గురించి చంద్రన్న కానుకలో, ఎస్సీ ఎస్టీలకు మీ సేవ, మైనార్టీలకు, వృద్ధులకు, పేదలకు, ఆడపిల్లలకు, నిరుద్యోగులకు ఎన్నో బ్యాటరీలు, రెండు మిల్లులు, సోలార్ విద్యుత్, ఇళ్ల స్థలాలు, ఇల్లు కట్టించడాలు, అన్నదానం, రేషను, బీమా పథకాలు, స్వయం పోషక పథకాలు, ఆరోగ్య పథకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సాఫ్ట్వేర్లు, స్కిల్ డెవలప్మెంట్లు, యూనివర్సిటీలు, కాలేజీలు, కోర్సులు, మీడియా అండ్ సాఫ్ట్వేర్ అండ్ సంస్థను ఏర్పరచడం, ఇన్ని చేశాడు. శబాస్, భలే చెప్పా. చెప్పండి అయ్యా, ఈ ప్రజలందరూ మీకే ఎందుకు ఓట్లేయాలి? చెప్పండి అయ్యా, ఈ 5 ఏళ్లలో ఏమి అభివృద్ధి చేశారని. రైతులకు నీరు, కరెంటు అధికం చేశారా? మహిళలకు స్వయం పోషక పథకాలు పెట్టాడా? విద్యార్థులకు కొత్త కోర్సులు, కాలేజీలు, స్కూళ్ళు పెట్టాడా? ఫీజు లేకుండా చేశాడా? నిరుద్యోగులకు కనీసం ప్రైవేట్ ఉద్యోగాలకు ఫ్యాక్టరీలు పెట్టించాడా? పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గించాడా? మద్యపాన నిషేధం చేశాడా? రాష్ట్రానికి ఏమైనా ప్రత్యేక హోదా తెప్పించాడా? ప్రాజెక్టులు, డ్యాములు కొత్తవి ఏమైనా కట్టించాడా? పోలవరం పట్టిసీమల ప్రాజెక్టులైనా పూర్తి చేశాడా? కృత్రిమ వర్షాలు కురిపించాడా? చెరువులు నింపాడా? కాలువలు త్రవ్వించాడా? పేదలకు ఏమైనా ఇల్లులు కట్టించాడా? ఏం పని చేశాడా? ఏ ఒక్కటైనా చేశాడా? పైగా హత్య రాజకీయాలు, కబ్జాలు, అక్రమ ఆస్తులు సంపాదించడాలు, వేల ఎకరాల భూములు, ప్యాలెస్లు కట్టించుకోవడం. ఇవే కాక రేట్లు, ఛార్జీలు, సెస్సులు పెంచడం. ప్రభుత్వానికే అంటూ ఈ 5 ఏళ్లలో కనీసం 50 లక్షల కోట్లు దోచేసిందడా, ప్లస్ 15 లక్షల కోట్ల అప్పు. మధ్యతరగతి ప్రజలందరూ దివాలా తీసేశారు. ఇలా లక్షల కోట్లు దోచేశాడే ఎవరో కొందరు తమ వారికే కొంచెం కుక్క బిస్కెట్లు మాదిరి వేలల్లో అకౌంట్లలోకే వేయడం. ఇవన్నీ కాక వెనక నుండి కల్తీ సారా వ్యాపారాల్ని చేయడం, నిర్వహించడం. ఎంతమంది చేస్తున్నారో ఈ హత్యలన్నింటికి ఎవరు కారకులు? మళ్ళీ ఇసుక మాఫియా, చందనం మాఫియా, డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, దేవుడి గుళ్ళు కూడా దోచేయడమే. డొల్ల కంపెనీలు, మనీ లాండరింగ్లు, విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్, బినామీ ఆస్తులు కొనడం, సొంత వారిని, ప్రతి నాయకులను చంపించడాలు, మంచి నాయకులపై అపనిందలు, అక్రమ కేసులు, అరెస్టింగులు, శైల్లోనే చంపించే ప్రయత్నాలు, ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. ఇందుకేనా మీకు ఓట్లేయాలి? తుగ్లక్ పాలన, విధ్వంసాలు, మార్పులు, చేర్పులు, అనవసర ఖర్చులు. వేయండి అయ్యా, మీరంతా, ఈ ప్రజలంతా గొర్రెల మాదిరి ఆ సైకోకి ఓట్లు వేయండి అయ్యా. చావండి, చచ్చిపోండి, నాశనం అయిపోండి, ఈ భూమండలాన్ని నాశనం చేసేయండి. సార్, ఇన్నాళ్ళు మేము గొర్రెల్లాగానే ప్రవర్తించాం, కానీ ఇప్పుడు మా కళ్ళు తెరిపించారు సార్. మార్చుకుంటాం సార్, మిమ్మల్ని చూసి మేము మార్చుకుంటాం సార్. మారిపోదాం, మనం అందరం మారిపోదాం. ఆలోచించి మంచి వారికి ఓట్లు వేయించండి. మారిపోదాం సార్. మన రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రథమంలో పరిగెత్తిద్దాం, ప్రజలందరినీ అభివృద్ధి పరుద్దాం.
ఓకేనా ప్లీజ్ ప్లీజ్. ఎందరో రైతులకు, మహిళలకు, విద్యార్థులకు ఎంతో మంచి చేసి ఎంతో అభివృద్ధి పరిచిన ఓ గొప్ప నిజాయితీపరుడైన జననాయకుడిని ఇలా అరెస్ట్ చేయడం దారుణం, అప్రజాస్వామికం. ఎలాంటి విచారణలు, ఆధారాలు, సాక్ష్యాలు లేకుండానే కేవలం కక్ష సాధింపుగా ఇలా అరెస్ట్ చేయించడం ఇది మోసం, కక్ష, కుతంత్రం, రాజకీయ కుట్ర. ఆయనే ఆ సీఎం గారే స్వయంగా ఎన్నో కేసులలో నేరారోపణ నిందితుడు. ఇదంతా దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. ముందు ఆయన నేరాలని బయటికి తీసి బెయిల్లన్నింటినీ రద్దు చేసి నిష్పాక్షిక విచారణలు చేసి నేరాలన్నింటినీ ఖరారైనంటనే తీవ్రమైన శిక్షల్ని అమలు చేయాలని గట్టిగా కోరుతున్నాం. ఈ జననాయకుడిని అరెస్ట్ చేయడం కేవలం అప్రజాస్వామికం, అన్యాయం, అక్రమం అని నేను, మా పార్టీ చాలా గట్టిగా ఖండిస్తున్నాం. ప్రజలు అందరూ కూడా ఈ అరెస్టును వ్యతిరేకించాలని, ఖండించాలని కోరుతున్నా, వేడుకుంటున్నా. నువ్వు చావాలి, నువ్వు చావాలి. నరుకుతా. ఏ ఒక్కడికైనా నా ముందు రావడానికి దమ్ముందా? नमस्ते जी, नमस्ते नमस्ते, प्रणाम, आओ आओ प्रणाम। बैठ जाओ। शुक्रिया, धन्यवाद। बैठो बैठो। हाँ बोलिए, क्या फरमाया हम आपके? क्या क्या लाया गया है? आपने हमको मेरा पूछा नहीं तो भी बड़ा बड़ा लाता है ना। आपको मैं क्या सेवा करूं? ओ वही అవే కేసులు. Now one more case. We have put one more case on Chandranna. हाँ मालूम है ना. Please support to keep him in jail for longer time. You have done so many things for me. Actually, you only made me king. You can do any. Already I have brought big, huge ransom in crores money. Okay, okay. I will see. I will look into the matter. Okay, proceed, proceed, proceed. जी शुक्रिया. నేను ప్రశ్నిస్తున్నాను, ఈ రాష్ట్రానికి ఈ 5 ఏళ్ళు ఏం చేశాడు, ఏం తెచ్చాడు, ఏం ఇచ్చాడు? కేవలం నన్ను పర్సనల్ గా మాట్లాడడం తప్ప ఏం చేయగలిగాడు? ఇలాంటి మంచి నాయకులపై అపనిందలు వేయడం, అక్రమ కేసులు పెట్టించడం, విచారణ పేరుతో వేధించడం, అరెస్టు చేయించడం, అన్యాయపు తీర్పులు ఇప్పించడం, జైలు శిక్షలు వేయించడం, వీలైతే చంపించడం అలవాటే కదా. ఎందరిలో చంపేస్తాడు కదా. ఆ నేరాలు కూడా మంచోరి బయట తోయించడం. నేను ప్రశ్నిస్తున్నాను, ఏ మంచి పని అయినా చేశాడా? రైతులకు ఏమైనా కరెంటు, నీరు ఏర్పరిచాడా? పెట్రోల్, డీజిల్ ధరలు ఏమైనా తగ్గించాడా? రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏమైనా తగ్గించాడా? కరెంట్ ఛార్జీలు ఏమైనా తగ్గించాడా? పేదలకు ఏమైనా ఒక మంచి పని చేశాడా? ఏమైనా చేస్తుంటే కొన్ని వారి కార్యకర్తలకు, వారి బంధువులకు, వాళ్ళ కమిషన్లకు, కిక్ బ్యాక్లకు, క్విట్ ప్రోలకు చేసాడేమో. చివరకు చిన్న మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా లభించే ఇసుక, మునగు వనరులను బ్లాక్ చేసేసి మాఫియాను తయారు చేసి పొలగొట్టమేనా? నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు ఈ రాష్ట్రానికి ఆయన సీఎం గా ఎందుకు? నేను ప్రశ్నిస్తున్నాను. సమాధానం చెప్పమనండి. నా పర్సనల్ విషయాల్ని వదిలేసి ప్రజలకు సరైన సమాధానం చెప్పమనండి. అంతేగాని నా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే మాత్రం. అలాగే ఈ రోజున చంద్రన్న గారు, అలాగే జనసేన పార్టీ తప్పకుండా ప్రజలకు మంచి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. ఇప్పుడే ఒక ఆయన సభల్లో ప్రశ్నలు వేసేసాడు, తల వేగిరేశాడు, చేతులు ఊపేశాడు. ఆయన సినిమాలో లాగా వేషాలు వేసేసాడు. మరి పాపం ఏమి తెలుసుకున్నాడు? ఏదో సినిమాలో వేషాలు వేసేసుకుంటూ పిల్లలతో ఆడుకుంటూ పెళ్లి ఇంకో పెళ్లి చేసేసుకోవచ్చుగా. రాజకీయాలు అంటే చిన్నవా? ఈయన పోయి ఆ చంద్రని కలిశాడు. దొందేగా. అతను ఏదో కక్కుర్తిపడి కేసుల్లో ఉంటే అంత సులభమా బయటికి రావడం? ఈయన విడిపిస్తాడా? ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తుంటాయిగా. నిజానికి ఈ రోజున నాకు ఎందుకంటే
పవన్ కళ్యాణ్ లాంటి వాడికి కోపం ఎక్కువ అనుకుంటారు, కానీ కోపం కాదు, అది ఆవేదన. ఈ ఆవేదన ఈ రోజుకి ఇప్పటికీ చెప్తున్నాను. ఎందుకంటే జగన్, నీ పరిపాలన ఎంత చెత్త నీ పరిపాలన. నాకు జనాల కోసం నేను ఎందుకు ఇంత కష్టపడి నేను ముందుకు వచ్చానంటే, వాళ్ళకి అందాల్సిన ఏదైతే హామీలే కానీ కావాల్సిన కనీసం, ఎందుకంటే పేద ప్రజలకి కనీసం ఒక రేషన్ అన్న రావట్లేదు. ఎందుకంటే ఈ రోజు కూడా ఆ రేషన్ బియ్యం కూడా వాళ్ళు లాగేసుకుంటారు. నా ఆవేదన ఏంటంటే, జనసేన వస్తుంది, తప్పకుండా పోటీ చేస్తాం. నీ పతనాన్ని పాతాలని పాతడానికే నేను వచ్చాను జగన్. ప్రియమైన తమ్ముళ్ళారా, బాబులు, మీరెందుకు ఇలా కల్తీ సారాలు తాగి మీ ఆరోగ్యాలను చెడగొట్టుకుంటున్నారు? ఈ కల్తీ సారాలో ఏమేమి ఇసు పదార్థాలు ఉన్నాయో తెలుసా? పెయింట్లకు, పెస్టిసైడ్స్ కు వాడే కెమికల్స్ ను ఇందులో నింపేశారు తెలిసినా? కేవలం వాటికి మంచి మంచి పేర్లు, లేబుల్స్ అతికించడం, విదేశాల నుంచి దిగుమతి అయిన బిల్డప్ చేయడం, ఇవి మీ మైండ్స్ ను, శరీరాలను తినేస్తాయి తెలుసా? చూడండి, దీని పేరు గవర్నర్ అంట. గవర్నరు, ప్రెసిడెంట్, భారత్, ఇలాంటి పేర్లేనా? ఎంత ఆరోగ్యం, వారికి ఎంత అవమానం. ఈ అమ్మకాలకి ఏమైనా రసీదులు ఉన్నాయా? రూల్ ప్రకారం, చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారం అమ్మకాలు ఉంటున్నాయా? కల్తీలు కావని అమ్మకాలు కలిగిస్తున్నాయా? వీటన్నింటికి లెక్కలున్నాయా? ఈ స్టాకులన్నింటికి లెక్కలున్నాయా? అయ్యో అమ్మో, ఇంతమంది పిల్లలు ఈ తాగుడికి బానిసలు అవుతున్నారే, చచ్చిపోతున్నారు. చదువు సంధ్యలు, ఉద్యోగాలు విడిచేస్తున్నారు. ఎన్ని కుటుంబాలు వీధిన పడుతున్నాయో, ఎందరు మహిళలు తాళి తెగిపోయినాయో. ఇవి దారుణం కాదా? ఇదే సీఎం గారు ఒకప్పుడు అమ్మ అవ్వలకు, చెల్లెలకు మద్యపానాన్ని నిషేధిస్తానని, వారిని కాపాడుతానని ఎన్నో చెప్పి, ఈనాడు ఈ కల్తీ సారాను ఇంత విచ్చలవిడిగా, దారుణంగా తెరచాటున ఉండి నడిపిస్తున్నారుగా. ప్రజలారా, ఆలోచించండి, 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 ఆలోచించండి. నమస్తే జగత్ సార్. ఇన్నాళ్లకు నన్ను గుర్తించారు, మొట్టమొదటిగా నన్ను పిలిపించారు. కనీసం ఒక్క బీగానైనా నన్ను వాడుకోలేదే. సరేలే, నేను ఎప్పుడు మీ మనిషినే, మీ అభిమానినే, మీ దాసుడినే. దాసు, నీకు తెలుసుగా ఎన్నో సమస్యలు, కార్యక్రమాలు, వ్యవహారాలు, కేసులు, పనులు, ఎన్నెన్నో. దేనికైనా టైం రావాలిగా. ఇప్పుడు చాలా వ్యవహారాలు మాట్లాడుకోవాలి. నిన్నొక్కడినే మీడియేటర్గా పిలిచానా? ఏది, ఒకసారి నీవన్నీ చూపించు. సార్, దాందేముంది సార్, ఇదిగో జేబులో పెన్ను, ఇది మామూలు పెన్ సార్, పాకెట్ పర్స్ సార్, ఇంకేం లేవు సార్. ఒకసారి షర్టు ప్యాంటు విప్పేయి. ఓకే సార్. ఓకే, వేసేసుకో. ఏమి కెమెరాలు, మైకులు పెట్టుకోలేదుగా? లేదు సార్. అలా వచ్చింటే నీ బూడిద కూడా బయటికి పోలేదులే. ఏమంటే ఇక్కడ నో పిఎస్, నో సెక్యూరిటీ, నో బౌన్సర్స్, నువ్వు నేను మాత్రమే ఏమైనా మాట్లాడుకోవచ్చు. మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి సార్. కానీ ఈ దాసు ఇప్పుడు అన్ని రాష్ట్రాల మంత్రులకు, సెంట్రల్ మంత్రులకు, అధికారులకు, జడ్జీలకు, కమిషనర్లకు అందరికీ సేవలు అందిస్తున్నాడు సార్. ఈ దాసు మీకు సేవకుడిని సార్. చెప్పండి సార్, మీరేది చేయమంటే కరెక్ట్గా, ఖచ్చితంగా, సీక్రెట్గా చేస్తాను సార్. చెప్పండి సార్. మరి ఆ సెంట్రల్ మినిస్టర్, జడ్జి, కమిషనర్, పోలీస్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిటీ, మరి ఈ 5గురిని కలిపి 1000 CR పట్టుకుపో. సరేనా? సరే సార్. అది నాకు పెద్ద మొత్తమే సార్. చాలా జాగ్రత్తగా చేస్తాను సార్. వాళ్ళందరినీ పర్సనల్గా కల్పిస్తాను సార్. ఎట్టి పరిస్థితుల్లో మరెక్కడా వేరెవ్వరికి తెలియదుగా సార్. నాది అదే మాట. నన్ను ఇంతమంది నమ్ముతున్నారంటే మనం ప్రాణం పోయినా వేరెవ్వరికి తెలియజేయకుండా ఉంటాను సార్. వస్తా సార్. నమస్తే.
వాట్ మిస్టర్ చందన్, ఏదేదో కుసేస్తున్నావే? ఎలా ఉంది నీకు ఒళ్ళు? ఒళ్ళు ఏమైనా బలిసిందా? ఏం అందరికన్నా నువ్వే ఎక్కువగా కష్టపడుతున్నావా? అవును, నువ్వు బ్రతికి ఏం చేస్తావురా? ఏం బీగుతావురా? నీకు ఇక్కడ చావు బాగుంటుందా, అక్కడ చావు బాగుంటుందా? ఇక్కడ చావు ఎలా ఉంటుందో నీకు తెలియదా? చూపించాలా? ఒక్కొక్క వేలు, కాలు, కండరం కటింగ్ ప్లేలతో, కట్టర్లతో, కత్తెరలతో, కత్తులతో, చాకులతో కొంచెం కొంచెంగా కాస్త కాస్త తెంపుతూ, కోస్తూ, కారం ఐస్లను పట్టిస్తూ, ఒక చిన్న పనిలాగా హాయిగా ఆనందంగా చేస్తూ కొనసాగిస్తారు మన ఇక్కడ కుర్రోళ్ళు. తప్పు చేయండి సార్. అక్కడైతే ఒకేసారి వస్తావేమో. ఏది మంచిదో నువ్వే సెలెక్ట్ చేసుకో. తొందరగా చెప్తావా? సార్ 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 ప్లీజ్ సార్, ఇంకెప్పుడు ఇలా చేయండి సార్. ఇంకెప్పుడు ఇలా తప్పు చేయండి సార్. నేను ఇలా మాట్లాడదు, ఒక్కసారి క్షమించండి సార్. మీ కాళ్ళు పెట్టుకుంటాను సార్. నా కాళ్ళు ఈ టీవీలో దూరి ఎలా పడతావులే గాని ఇంకోసారి నీకు చెప్పకుండానే ఖర్చయిపోతావు. జాగ్రత్త. అందరూ జాగ్రత్త. నాకు మీ ప్రాణాలు ముఖ్యం కాదు, మా టార్గెట్స్ ముఖ్యం. ఎవడు ఎక్కడ తగ్గించినా కష్టమే. బాయ్. ఎలక్షన్లు వచ్చేసాయిగా, దగ్గరకు వచ్చేసాయి. ఎలా, ఎవరెవరు, ఎంతెంత చెప్పండి. ఏమిటి, ఎవరు నోరు మెదపరా? పోయినసారి అప్పనంగా గెలిచినారు నా కోసం. నేనే మిమ్మల్ని గెలిపించుకున్నా. అందుకు ఎన్ని సాహసాలు చేశానో, ఎంతమందికి ఎన్నెన్ని మేపానో, ఎంతమందికి సూట్ కేసులు మూటలు పంపానో, ఎంతమంది కాలు పట్టానో, ఎంతమందిని తొక్కేశానో, ఎన్ని యాత్రలు చేశానో, ఎన్ని మాటలు చెప్పానో, ఎన్ని వాగ్దానాలు చేశానో, ఎన్నెన్ని మాయలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, కుయుత్తులు చేశానో, చివరికి హత్యలు ఎన్నెన్నో చేయవలసి వచ్చింది. మధ్యలో ఆ కేసుల కోసం ఎంతమంది నాయకులను, జడ్జిలను, లాయర్లను, బ్రోకర్లను, లంజలను ఎందరిని డీల్ చేశానో. అందుకే సీఎం అయ్యా. కేసులన్నీ నానబెట్టా. ఇప్పుడేమో ఎలక్షన్లు తిరిగి వచ్చేసాయి. సార్, మీరు చాలా బాగా ఖర్చు పెట్టారు. ఎంత కష్టానికి అంత ప్రతిఫలం. మేము కూడా మీకు రోజు రోజుకు, వారం వారంకు, నెల నెల మీకు పంపిస్తూనే ఉన్నాం కదా సార్. ఉన్నాం కదా సార్? అవును సార్, అన్నీ ఎప్పటికప్పుడు మీరు చెప్పినట్టుగానే కోటాలు ప్రకారం పంపించేశాం. మీరే అన్నారు కదా సార్, అన్నీ మీరే చూసుకుంటా అన్నారు. మీరు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు పంపించాను సార్. వాస్తవానికి మాకు ఏం మిగలలేదు సార్. ఎంతగా ప్రయత్నించినా మీ కోటాకే మించి రాలేదు సార్. అవును సార్, మొత్తం అన్నీ మీకే పంపించాం. రేయ్, ఏమంటున్నారో తెలుసా? ఇప్పుడేమంటారు? ఆపోజిట్ పార్టీలో ఒక్కొక్కడు 100 కోట్లు 200 కోట్లైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. మరి మీరేమో చచ్చు దద్దమ్మల్లాగా, నీతి నిజాయితీలాగా, పరమ పవిత్రులాగా కుడుస్తున్నారు. నాకు తెలియదా? కనీసంగా మీరు కూడా అంతకంత దోచుకున్నారు, అంతకంత దాచి ఉండరా? మరి ఎలాగ ఈ ఎలక్షన్లు? మీరేమైనా తమాషాలు ఆడుతున్నారా ఏంది? తొక్కేస్తా, చీరేస్తా, చంపేస్తా. అన్నా అన్నా, కొద్ది పక్కకి రా అన్నా, ప్లీజ్ అన్నా, రా అన్నా. ఏంటి మరొక్క సలహానా? ఈ సలహా ఉత్తిది కాదులే, చాలా బాగుగా, చాలా మంచిగా పనిచేస్తుంది. మన సంస్థలన్నిటిని చిటికలో కొట్టుపారేస్తా. అలాగనా? ఏది చెప్పు. పని చేయకుంటే, సరి లేకుంటే నీ తలకాయ నరికి నా కుక్కలకి వేసుకుంటా. సర్లే అన్నా, ఇప్పుడు జైల్లోనే కదా ఉంటా అతను. ఆ జైలుకే మన బండసీని పంపించారు.
ఒక్క దెబ్బకి ఆ చంద్రాన్ని వేసేయడు. వెరీ సింపుల్. ఎలాగో జైలరు ఖైదీలు అందరూ మనోళ్లేగా. మన ఈ పనికి జైలు కన్నా భద్రతమైనది ఏదీ లేదు, మరి ఏదీ లేదు. అన్ని అందులో మన కొనగోటు మీద ఉన్నట్లే. ఇంత ముందు కూడా మన జైల్లోనే అలా చంపించేశాంగా, కేసులు లేకుండా చేసుకోలే. అవును రోయ్, అలాగే కానీ మరి జాగ్రత్త, బయటికి లీక్ కాకూడదు, లేదంటే నీ తలకాయ నీ కుక్కలకే. వెళ్ళు పో, చెయ్యి వెళ్ళు. మంచిని సమాధి చేస్తారా? మంచిని చేసే నాయకులను చంపేస్తారా? ఏ నేరం చెయ్యని మంచి వారిని, ప్రజలకు మేలు చేసని లాంటి వారిని అపనిందలెన్నో మోపి కొట్టి బాది చంపేస్తారా? మంచిని సమాధి చేస్తారా? మంచిని చేసే నాయకులను చంపేస్తారా? నాయకుని జైల్లో పెట్టిస్తారా? సుపరిపాలనను పడగొడతారా? మంచి నాయకుల జైల్లో పెట్టిస్తారా? సుపరిపాలనను పడగొడతారా? స్వార్థపరులతో సావాసం చేస్తారా? భవితకు మీరే కళ్యం వేస్తారా? మీ చేతుల్లోనే భవితవ్యం, మీరోట్లేస్తేనే ఇది సాధ్యం. ఆలోచించండి ప్రజలారా, చూడండి కథ మీ కళ్ళారా. మంచిని సమాధి చేస్తారా? మంచిని చేసే నాయకులను చంపేస్తారా? ఏ నేరం చెయ్యని మంచి వారిని, ప్రజలకు మేలు చేసని లాంటి వారిని అపనిందలెన్నో మోపి కొట్టి బాధి చంపేస్తారా? మంచిని సమాధి చేస్తారా? మంచిని చేసే నాయకులను చంపేస్తారా? सर मैं कमिंग सर। हाँ आइए आइए बैठो, बैठिए। हाँ बोलिए। हाँ मैं समझा, आप लोग ही इधर आए के कारण मैं समझा। मेरे को भी मालूम है आपका चंद्रना साहब बहुत अच्छा आदमी है, वो मेरे को भी समझा है। ही इज द बेस्ट लीडर, ही इज द बेस्ट लीडर इस जमाने में। हाँ ही इज द बेस्ट। इन्हीं के वास्ते हैदराबाद, तेलंगाना, आंध्रा इतना डेवलप हो गया। ही इज वेरी हॉनेस्ट, लॉयल and perfect leader. I have to support him. I will do. थोड़ा समय दीजिए मेरे को, क्योंकि हमारे पार्टी को जगत से थोड़ा अवसर बड़ा है, उनसे थोड़ा छोटी से प्रॉब्लम से। ये पॉलिटिक्स बहुत बड़ा डट्टी पॉलिटिक्स है ना? मैं सभी को देखभाल करूंगा। जाओ, मैं जरूर देखेंगे, मैं जरूर मदद करेंगे। प्लीज
Hi, this is Madhurima from Mass Media News Channel. We cover all the matters of the world, all special, important and useful matters. We will separately entertain and entertain. Please follow and subscribe. చెప్పండి, ఈ నాయకుడు పాలనలో ఎలా ఉన్నారు? మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా లేవా? అమ్మా బ్రహ్మాండంగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. మేము ఇంకా చావలేదు కానీ బతికే ఉన్నాం కాబట్టి సంతోషిస్తున్నాం. మేము ఏం పుణ్యం చేసుకున్నాము, ఇంకా బతికే ఉన్నాం. ఎందుకంటే మాలో కొంతమంది చచ్చిపోయారుగా. ఎందుకు అలా విచిత్రంగా అంటున్నారు? బ్రహ్మాండం అంటున్నారు, సంతోషం అంటున్నారు, ఇంకోవైపు ఎంతో మంది చచ్చిపోయారంటే ఏమిటిది? ఎందుకు చచ్చారు? ఎందుకంటావా? ఎందుకో వాళ్ళెవరు చెప్పలేరు కదా, చెబితే చంపేయరు. సరిగ్గా చెప్పండి అయ్యా, ప్రజలందరూ తెలుసుకుంటారుగా. ఏమని చెప్తాం? మేము ఏమన్నా చెప్తే మమ్మల్ని అంత సీన్ లేదులే గాని ఎంత మంది చంపుతారు గాని. కొంతమందికి పంటలు పండలేదు, నీళ్లు రాక, ఇంకొంతమందికి కల్తీ సారాలు తాగి, వేరే కొంతమందికి ఇల్లులు రాక, మరి కొంతమందికి ఆస్తులు భూములు కబ్జాలకు రావడం, కబ్జాలకు గురవడం, ఇంకా కొంతమంది సరైన వైద్యం అందక, అయితే కొంతమంది రహస్యంగా చంపబడ్డారు. ఇంకొంతమంది ఉద్యోగాలు రాక, జీతాలు లేక, తినడానికి డబ్బులు లేక, అప్పులు తీర్చలేక, అభివృద్ధులు లేక, బాధలతో, కష్టాలతో, నష్టాలతో. ఏమని చెప్పను, ఏందని చెప్పాలి, ఎందుకని చెప్పాలి? మేము అందరం బాగున్నాం, మమ్మల్ని వదిలేయండి. మహాప్రభో, మేము కొంతమందికి ఆయనకే ఓటేసాం, ఒక్కసారి గెలిపించి చూడమన్నాడు, ఓట్లు వేసాం, గెలిపించాం. ఇలాగ ఏమై బతుకులు, వదిలేయండి, వెళ్తున్నాం. చెప్పండి మీకు జరిగిన అన్యాయం గురించి. ఆయన అడిగితే నేను చెప్తాను కానీ అన్యాయాల గురించి నేను చెప్తా. నాకు జరిగిన అక్రమం, దారుణం, అన్యాయం ఇవి మీకు వీడియో చూపిస్తా. ఒక నిమిషం ఉండు. ఇదిగో చూడు, నాకు జరిగే అన్యాయం ఏంటో చూడు. అవునవును, మొన్న ఇలానే నాకు కూడా జరిగింది. ఇదేమిటి, అంత మంచి బిల్డింగ్ ని అలా కూల్చేశారు, పేల్చేశారు? అవును, అది నాదే. జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నాను. అయితే ఆ నాయకుడికి నచ్చలేదంట. తన ఇంటి ముందు ఈ చిన్న పనికి మళ్ళీ ఏందంటూ మున్సిపాలిటీ వాళ్ళతోనే ఏవేవో కారణాలు చెప్పి చేయించాడు. కనీసం రూపాయి కూడా కాంపన్సేషన్ ఇవ్వలేదు. ఆ నాయకుడు వాళ్ళ భూములేకి మా పొలాలన్నీ కలిపేసుకున్నాడు. మేమేమో తహసీల్దార్ చుట్టూ తిరుగుతున్నాం, చచ్చిపోతున్నాం, మా పనులే అవ్వట్లేదు. మా వాడిపై లేనిపోని కేసు పెట్టేసి, ఇంట్లో ఉండే వాడిపై హత్యానేరం మోపేసి, వాళ్ళే చంపేసి, మా వాడిపై కేసు పెట్టి అరెస్ట్ చేయించి ఉరిశిక్ష వేస్తున్నారు అనుకో. ఏంది భయం లేదా? ఏందమ్మా, ఏంకరమ్మా పారిపోతున్నావు? ఏంది అయ్యా, నీ అంత పెద్దదా ఛానల్? పగిలిపోయింది. ఎలా ఉంది నీకు? ఉబలాటంగా ఉందా? కుమ్మేస్తాం. వాళ్ళు చెప్పిందే కరెక్టా? వీళ్ళు చెప్పిందే కరెక్టా? వాళ్ళు చూపించిందే ప్రచారం చేస్తారా? ఎవరు అనుకుంటున్నారు? మాకు లేవనుకుంటున్నారా ఛానల్? మీ పైన కేసులు పెట్టించాలా? ఉన్న పలంగా బొక్కలు తోయించేస్తా. ఈ కోర్టులు, జడ్జీలు, లాయర్లు, పోలీసులు, అధికారులు అందరూ మాకే సపోర్ట్ చేస్తారు. అంతెందుకు, పైన ఉన్నారే పై వాళ్ళందరూ కూడా మా కోసమే పని చేస్తారు. కొడకల్లారా, ఇంతకుముందే ఏం చెప్పారు? ఇప్పుడు తెర చెప్పండి, తప్పులని మీవేం చెప్పండి, లేదంటే పగిలిపోతాయి. కెమెరా స్టార్ట్ చేయి. యాంకర్ కానీ అడుగు, చెప్పించు, ఇలాని పట్టు, చెప్పు, మీరు చెప్పండి, చెప్పండి. ఇవన్నీ తప్పులు మావే. తప్పు చెప్పాము, వాళ్ళే అలా చెప్పించారు. మా తప్పు మాదే. ఇందాక చెప్పినవన్నీ అబద్ధాలు, వాళ్ళే కరెక్ట్ అని. ఏంది ఎందుకు ప్రెస్ వాళ్ళపై
ఏమిటిది ఇంత ఓపెన్ గా అది రోడ్డుపై వాళ్ళు ప్రెస్ వాళ్ళు సమాచారం సేకరిస్తేనే కదా ప్రజలందరికీ అన్ని తెలిసి వారిపై చేసుకోవడం తప్పు కదా. ఈ ప్రజలను ఎందుకు కొడుతున్నారు? ప్లీజ్ ఆపండి. ఏందిరా నువ్వేందిరా ఎవరా నువ్వు? మాకే చెప్తున్నావు. నేను ఇప్పుడే సాగుపడేస్తాం. ఆడవారిని గౌరవించడం మన సాంప్రదాయం. వారిని భయపెడితే ఇంకా ఆడవాళ్ళందరూ బయటికి ఎలా వస్తారు? అయితే ఆడవాళ్ళు ఏమో అనకూడదా? ఏం చేయకూడదా? పూజించాలా? ఎత్తి పెట్టుకోవాలా? లేకపోతే నా పైన ఎక్కించుకోవాలా? నేను కింద ఆయన పైన రమ్మను. మర్యాదగా చెప్తున్నా, ఇక్కడ నుంచి ఊరికి వెళ్ళిపోండి, లేకుంటే పోలీసుల్ని పిలవాల్సి ఉంటుంది. పోలీసులా పిలుస్తావా? పిలు. వాళ్ళు వచ్చి నిన్నే వాయి కొడతారు. ఏంట్రా నువ్వు చెప్పేది? మేము పార్టీ కార్యకర్తలం. మేమేమనుకున్నా వీళ్ళే మా పైకి వచ్చి మమ్మల్ని తిడుతున్నారు సార్. అదిగో అమ్మాయి రెచ్చగొడుతున్నారు. అవునయ్యా. పాపం ఈయన వాళ్ళకి సర్ది చెప్పకపోతే అతనే కొట్టేస్తారా? ఈయన వచ్చి మళ్ళీ అతనే కొడతారా? అతనే దమ్మేస్తారా? పిలవండి రా, పట్టిగా వాళ్ళని చాలా వాళ్ళని అందరినీ పిలువ. వీళ్ళ సంగతి తెలుద్దాం. ప్రశ్నించడమే తప్ప అడిగినందుకు కొడుతున్నారు. రౌడీజమా లేదు రాజీజమా? పోలీసులు సహకరిస్తున్నారు. అదేంటి సార్, నిన్ను ఆ ఛానల్ వాళ్ళందరినీ అలా బాధేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఈ గుండాలకు భయపడాలా? వీళ్ళేం కార్యకర్తలా గుండాలా? ఇదే మంచి ఛాన్స్. తొక్కేసేయాలి, ప్రతిపక్షంగానే తొక్కేసేయాలి. ఈసారి మిస్ కాకూడదు. ఎవరినైనా ఏ పైవాడినైనా ఎలాగైనా సంతృప్తి పరచాలి. ఏడిని తొక్కేయాలి. ఇంకెవ్వడు రాకూడదు, కొట్టనే కూడదు. ఎంత ఖర్చైనా బావాలేదు, ఎన్ని లక్షల కోట్లైనా ఓకే. ఆ పక్క నుంచి లాగాలి, ఈ పక్క నుంచి ఇవ్వాలి. నాకు కొంత ఉంచుకోవాలి, కొంతైనా చిన్నగా పైకి పంపిస్తుండాలి. ఇది మన ప్లాన్. ఇలాంటి ప్లాన్ నువ్వు ఎవడేస్తాడు? ఎవడంతా సాహసిస్తాడు? నాకు ఎదురే లేదు. జై జగత్, జై జగత్, జై జగత్. వాడెవడైతే మనకేంటి? హీరోలా ఉంటే ఏంటి, ఇంకోలా ఉంటే ఏంటి? నాయకుడు చెప్పింది చేయడమే, వేసేయడమే. మన పని మనం చేసేయడమే. ఇక్కడెవ్వడికి భయపడేది లేదు, సరేనా? రేయ్, ఏందిరా నువ్వంత మగాడివా? రారా, కొంచెం పక్కకు రా, చూసుకుందాం. ఏయ్, నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటాను. నేనెవ్వరినైనా చంపేస్తాను. నువ్వు రమ్మంటే రావడానికి నేనేమన్నా పిచ్చోన్నా? నువ్వేమన్నా నా బాసువా? నువ్వేదో చిన్న చిత్కా నేరాలు చేసి ఈ జైలు ఖైదీ అయింటావు. నీలాంటోడికి ఒక బాస్ కూడా ఉంటారా? ఒకవేళ ఉంటే గాని నీలాంటోడికి బాస్ ఉంటే వాడెవడో నీకు పిచ్చోడో ఇంటాడు. ఏం కూసావు? మా బాస్ ఏమన్నా పిచ్చోడా? స్వయాన ఈ రాష్ట్రానికే మంత్రి, అతనే రాజు, అతనే మంత్రి. నేనేమన్నా తక్కువనా? ఇంకో ముఖ్యమైన చంపడానికి ఇక్కడికి వచ్చా. నేనేం నేరగాని కాదు, ఖైదీని కాను. చూసావా నాకు ఈ జైల్లో స్పెషల్ మర్యాదలు, అన్ని అరేంజ్మెంట్స్. చూస్తావా నా పవర్ దెబ్బ? రుచి చూపిస్తా.
నువ్వా? నిన్ను చూస్తుంటే ఓ పిచ్చి నా కొడుకులా ఉన్నావు. అన్ని పిచ్చి పిచ్చి కథలు, డొల్ల డొల్ల మాటలు. నీ ఇలాంటోనికి అంత పెద్ద కాంట్రాక్టా? ఇక్కడ నల్లులు దోమలు చాలా ఉంటాయి, వాటిని చంపుకోరా. అబ్బా ఊపిరాడట్లేదు, వదలండి, చచ్చిపోతున్నా. పుణ్యం ఉంటది, నేను ఇంకెప్పుడు చెయ్యను. నేను నిజంగానే చంద్రన్నను చంపలేను సార్. నా ప్రాణం మీదకి వచ్చి తిరగబడితే ఇప్పుడు అర్థమైతుంది ఆ బాధ ఏంటో. ఇప్పుడు నాకు తెలుస్తుంది, ఇప్పుడు అర్థమైంది. నా చావు మీదకి వచ్చిన తర్వాత అర్థమైంది. వదిలేయండి. ఆయన కూడా ఆయన చావుకు భయపడడు, బాధే పడడు. ఆయనే లేకుంటే ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడతారో, ఎంతగా నష్టపోతారో. ఈ ప్రాంతంలో ప్రజలు కరువులతో, కష్టాలతో, బాధలతో, దుర్మార్గుల దెబ్బలతో ఎంతగా నష్టపోతారో తెలుసా? నీ పిల్లలు పెద్దలు కూడా ఆయన పథకాల వల్లనే, స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఎంతగా లబ్ధి పొందుతున్నారో తెలుసా? అవునన్నా, ఆయన నిజంగానే దేవుడు, నిజమైన దేవుడు. ఆయన వల్లనే చదువుకున్న వాళ్ళందరికీ అభివృద్ధి జరుగుతుంది, జనాల్ని కాపాడుతాడు. మీరు బయటికి విడుదలయ్యేలా చూడండి, నన్ను క్షమించండి. చాలు చాలు, నీలో ఈ మార్పు చాలు. నీ సహాయం వల్ల ఆయన బ్రతికి కొన్ని కోట్ల మందిని బ్రతికిస్తాడు. సరే, నేను పోయేస్తా. ఎలా పోతారు సార్? దానికి మంచి ప్లాన్ ఉందిలే. సరేనా, నేను పోయేస్తా. నమస్తే సార్. నమస్తే, వచ్చావా? అవును, వచ్చాను సార్. చెప్పండి సార్. ఇంటికి ఎంత ముభావంగా ఉన్నావు, ఇంత డల్గా ఉన్నావేంటి? ఏమైందేంటి? అదేం లేదు సార్, అంటే మీరు పెద్దలు కదా, మేము జాగ్రత్తగా ఉండాలి కదా. ఇంటికయ్యా జాగ్రత్త, మాకే జాగ్రత్త అవసరం. కలిస్తే కప్ప కోపం, విడిస్తే పాము కోపం. మేము పెద్ద పెద్ద మంత్రులకు చలాను కొట్టాల్సిందే, వాళ్ళకి నచ్చే తీర్పులు ఇవ్వాల్సిందే. ఈ న్యాయం ఎలాంటిదంటే నేటి బీర చందనమే. అయినా పైన ఒకటి లోపల ఇంకొకటి. ప్రతిరోజు ప్రతి పూట టెన్షనే. ముందిచ్చినవన్నీ న్యాయమైన తీర్పులేనయ్యా. న్యాయమైన తీర్పులేనా కాదు, కొన్ని అబద్ధాలు కూడా ఉంటాయి. ఎవరు ఎప్పుడు ఏ దెయ్యమై వస్తాడో తెలియదుగా. అయ్యా తమరే అలా అంటే. రామాంజనేయులు, ఇది ఒక ఊబి, మంచి సరస్సు అనుకుని దిగేస్తాం. సర్లే, ఇవన్నీ నీకు ఎందుకులే కానీ, రేపు మీటింగ్ ఏదో ఉంది కానీ నువ్వు త్వరగా వచ్చేయి, వెళ్ళు. సరే సరే సార్. గుడ్ మార్నింగ్ సార్. రామాంజనేయ, వచ్చావా? వచ్చాను సార్. ఏంటి అలా చీకట్లో తారాడుతున్నావు? ఏం మాట్లాడరే? ఇదిగో సార్ వస్తున్నా. సారా? అదేంటి గుంత అలా ఉంది? బయటికి రా. వస్తున్నా. రావటానికేగా నేను కూడా వచ్చిండేది. ఎవరు నువ్వు? మా బంట్రోజ్ కాదా? ఏమిటి మోసం? మోసం? నాది మోసమా? మీదే న్యాయమా? ఒక న్యాయం కోసం ఒక బాధితుడు కోర్టుకు వస్తే ఎన్నో ఖర్చులు, ఎన్నో కష్టాలు. మీకు వంగి వంగి నమస్కారాలు. లాయర్లకేమో వేల లక్షల ఫీజులు. ఇన్ని భరించి వస్తే అక్కడ కాపలాలు కాస్తుంటే మీరేమో వాయిదాలు వేస్తుంటారు. అరే, ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడో, ఏం బాధలో ఉన్నాడో, అతనికి న్యాయం జరగకపోతే ఏమవుతాడో, వారి పిల్లలు తల్లులు ఏమవుతారో అని ఆలోచిస్తారా? మీరేమో హాయిగా ఆనందంగా వాయిదాలే వేస్తుంటారు. ఒక్కొక్క కేసు సంవత్సరాలుగా, దశాబ్దాలుగా, శతాబ్దాలు కూడా దాటిపోతుంటాయి. మీకు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటుంది.
కమ్మగాను సమ్మగాను హాయిగాను లాయర్లకు పంట పండుతూనే ఉంటుంది. అసలు న్యాయానికి అర్థమే మారిపోయిందిగా. నేరగాళ్లే రాజ్యాలు ఏడుతుండడం, మంచి అభివృద్ధి చేసిన నాయకులపై అక్రమ కేసులు వేయడం, అరెస్టు చేయడం, తీర్పులు సాగదీయడం, అక్రమ తీర్పులు ఇవ్వడం, పై నాయకుల్ని మెప్పించడం, వారిచే బహుమానాలు పొందడం. ఈ మీ న్యాయ వ్యవస్థ వల్లనే మన సమాజం భ్రష్టు పట్టిపోతోంది, సోమరిదవుతోంది, పెరుగుదల తిరోగమిస్తోంది. చెడును ఖండించక మంచిని తొక్కేస్తూ రాక్షసంగా మారేస్తున్నారు. ప్రజల సమయాలను, శక్తియుక్తులను నీరుగార్చేస్తూ పరాయి వారికి దాసోహమయ్యేలా చేస్తోంది. ప్రజలు కష్టపడి అంతో ఇంతో సంపాదించుకుంటే నాయకులు, మీ అధికారులు ట్యాక్సులు, ఫీజులు, ఛార్జీలు వివిధ రూపేణా దోచేస్తూ జీతాలు, అలవెన్సులు, ఖర్చులంటూ లక్షల కోట్లు మెక్కేస్తున్నారు. ప్రజా వ్యవస్థను సర్వనాశనం చేసేస్తున్నారు. ఇంతకీ ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు ఇలా న్యాయ వ్యవస్థను దారుణంగా మాట్లాడేస్తున్నావు? దీనికి పై ఎలాంటి చర్యలు ఉంటాయో తెలుసా? నిన్ను ఇప్పుడే అరెస్ట్ అయ్యేంత ఉరిశిక్ష వేస్తా. మై లార్డ్ జడ్జి గారు, మీరు ఎలాంటి యాక్షన్ చేయాలన్నా నెలలు, సంవత్సరాలే పడతాయి. అయినా నేను ప్రాణానికి తెగించే వచ్చేశాను. నిన్ను వర్చువల్గా బంధించేశాను. నాకేమైనా పర్వాలేదు. మా నాయకుడు ఎంతో మంది ప్రజలకు, రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, పేదలకు ఎన్నో మంచి చేసిన మా చంద్రన్నను అక్రమంగా, అన్యాయంగా బంధించేసి వేధిస్తూ అంతం చేయాలని, నేరస్తులే అధికారంలో కొనసాగాలని మీరందరూ చూస్తున్నారు. అయితే మేమేం చేస్తాం? మాపై కూడా కోట్లాది ఒత్తిడి ఉంటుంది. ఉంటుంది, ఎందుకుండదు? ప్రజల బాధలు మీకు అర్థం కావాలంటే నిన్ను, నీ వాళ్ళందరినీ ఏం చేస్తామో చూడు. ఏం చేస్తున్నారు? నువ్వే చూడు. వద్దు వద్దు, మా వాళ్ళు ఏం చేయొద్దు. నీ వాళ్ళని ఆల్రెడీ అందరినీ బంధించేశాం. ఇప్పుడు నీ వంతు. ఇప్పుడు నీ వంతు. సార్, కమిషనర్ గారు నమస్తే. కూర్చోండి. అదేంటి ఈరోజు మీ గొంతు ఎందుకో తేడాగా ఉంది? వేరేలా ఉంది, ఏమైంది? ఏం కాలేదు సార్, నేను అసలు మీ అసిస్టెంట్ కమిషనరే కాదు. కాదా? మారువేషంలో ఉన్న కమిషనర్ను. మీరిప్పుడు చాలా డేంజర్లో ఉన్నారు. మీ ఫ్యామిలీ, మీ పిల్లలు అందరూ మా కస్టడీలో బాంబుల మైన్స్ మీద నిలబెట్టించొచ్చాను. మీరేం కదిలినా, ఏం ఫోన్ చేసినా, ఏం సిగ్నల్స్ పంపించినా అక్కడ అందరూ పేలిపోతారు. ఎందుకంటే ఈ ప్రభుత్వ నాయకుల వల్ల మా ప్రజలందరూ దారుణంగా దెబ్బతినేస్తున్నారు, చచ్చిపోతున్నారు. ప్రజానాయకులు ఈ ప్రజలకు ఏమేమో చెప్పి వాగ్దానాలు చేసి ఓట్లేయించుకొని ఏ ఒక్కటి చేయకుండా పైగా ప్రజల్ని చంపేస్తున్నారు. ఘోరాలు, నేరాలు చేస్తున్నారే. మరియు వారి ఆస్తులను, సంపాదనలను పెంచేసుకుంటూ అక్రమాలకు, కబ్జాలకు పాల్పడుతూ ఈవీఎంలను, బ్యాలెట్ బాక్సులను ఏమేమో చేస్తున్నారు. ఓటింగ్ లిస్టులను చెరిపేస్తున్నారు, కొన్ని కాల్ చేస్తున్నారు. మంచి నాయకులపై అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేయించి, జైల్లో తోయించి, పక్కా నేరగాళ్లతో, ఖైదీలతో చంపేయించబోయినారు. ప్రతి నాయకుడిని లేకుండా చేయాలనే ఎలక్షన్లలో ఎలాగైనా భారీగా గెలవాలన్నదే వాళ్ళ లక్ష్యంగా ఉంటున్నది. మిస్టర్, మీరు చాలా తప్పు చేస్తున్నారు, హద్దు మీరుతున్నారు. ఈ దేశంలోనే ఒక ప్రముఖునిపై ఇలా చేయడం ఎంత పెద్ద నేరమో తెలుసా? దీనివల్ల నీ బ్రతుకు ఏమవుతుందో తెలుసా?
మా బ్రతుకులేముంది సార్, మేమెంత, మా బ్రతుకులెంత. మేం బ్రతికుండి ఏం సాధిస్తాం, ఏం లాభిస్తాం, ఏం సంపాదిస్తాం? అసలు నా లాంటి వాళ్ళు ఎందరో ప్రజలు ఎలా బతుకుతున్నామో నీకు తెలుసా? నీకు తెలుసా? జీవోత్సవాల్లాగా కనీసం తిండి, కూడు, గూడు, గుడ్డ, పోషకాలు, జ్ఞానాలు, సౌకర్యాలు ఏమీ లేకుండా చచ్చి బ్రతుకుతున్నాం. మీరు నిజంగానే ఈ దేశంలోనే అత్యంత కీలకమైన ప్రముఖునివి. నీలాంటి 4-5 చేతుల్లోనే ఈ దేశ భవిష్యత్తు, ఈ ప్రజలందరి బతుకులు ఆధారపడి ఉన్నాయి. ఇది నిజం. కానీ మీరు మీ సంపాదన కోసం, మీ ఆస్తుల కోసం, మీ సంరక్షణల కోసం ఏం చేస్తున్నారో తెలుసా? ఈ దేశ జనాభాలందరినీ బలి చేస్తున్నారు. దుర్మార్గపు నాయకుల చేతుల్లో పెట్టేసి వారికే అన్ని విధాలా ఎల్లవేళలా సపోర్ట్ చేస్తూ వారెన్ని తప్పులు చేసినా, నేరాలు ఘోరాలు జరిపినా, ఎన్ని అక్రమాలకు పాల్పడినా వారిని ఏమీ చేయకుండా వారినే కాపాడుతూ యావత్ ప్రజానీకాన్ని బలి చేస్తున్నారు, చంపేస్తున్నారు. మంచి నాయకులపై నిందలు వేసి చంపేస్తున్నారు. ఈ నాయకులందరివి అఫిడవిట్లు పరిశీలించండి. ఒక్కొక్కరివి ఎన్నెన్ని తప్పులుంటాయో, ఎన్నెన్ని లొసుగులుంటాయో వాటన్నింటినీ చూసి చూడనట్లు నటిస్తూ లోపలే తొక్కి పెట్టేస్తూ తర్వాత అన్ని సక్రమమేనంటూ సంతకాలు పెడుతుండ్రు. ఎన్నో నేరాల్లో నిందితులైనా ఎలక్షన్లో అర్హులుగానే ప్రకటిస్తున్నారే గాని మానవత్వులుగా ప్రవర్తించరు. ఎందుకు? ఇలాగైతే ఎలా సార్? మేము విసిగిపోయాం సార్. ఇందుకు నేను నా ప్రాణత్యాగానికే సిద్ధపడ్డాను. ఇది మినీ బాంబు, పేల్చేసుకుంటా. దీన్ని మీ ఏవి పసిగట్టలేకపోయాయి. తెచ్చేసుకున్నా, ప్రాణానికి తెగించి తెచ్చేసుకున్నా. పేల్చేసుకుంటా, నిన్ను కూడా చంపేస్తా. అక్కడ మీ వాళ్ళందరినీ పేల్చేస్తారు. బాయ్. సార్ 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 కూర్చోండి ప్లీజ్ సార్, కూర్చోండి సార్. ఒక్క నిమిషం ఆగండి సార్, ప్లీజ్ సార్. సార్ ఇంతవరకు మీలా ఎవరు అడగలేదు సార్. మీరు నా కళ్ళు తెరిపించారు సార్. తప్పకుండా మీరు చెప్పినట్టే వింటాను సార్. మీరు ఏది చెప్తే అలాగే చేద్దాం సార్. ఆ దుర్మార్గుల నాయకులందరినీ నిలదీద్దాం. మంచి నాయకుల కోసం మీరు ఎలా చేయమంటే అలాగే చేద్దాం సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే ష్యూర్. ఈ ప్రజల కోసం నువ్వు బ్రతికుండాల్సిందే. ఎప్పుడు ఏం తప్పు చేసినా నిన్ను బ్రతకనివ్వం. నిన్ను, నీ కుటుంబాన్ని మొత్తం చంపేస్తాం. ప్రజల కోసం మంచి చెయ్యి. ఈవీఎంలను, బ్యాలెట్ బాక్సులను, అఫిడవిట్లను బాగా పరిశీలించు. లొసుగులన్నీ బయట పెట్టేసి, అలాగే సార్. లేదా ఆ ఫైల్ మొత్తం, అఫిడవిట్ల ఫైల్ మొత్తం నాకిచ్చేసేయి. ఈ దుర్మార్గపు నాయకుల అందరినీ భరతం పట్టేస్తాం. ఓకే? ఓకే సార్. ప్లీజ్ షూర్ సార్. డోంట్ డూ ఎనీ మిస్టేక్. ఓకే సార్. ఏమైంది? ఇంకెన్ని రోజులయ్యా కేసు? నాకు 2 రోజుల ఫైల్ టేబుల్ మీద ఉండాలా? సరే, మళ్ళీ కాల్ చేస్తా. సో యూ హౌ కమ్ ఎర్లీ? yes sir. హ్యావ్ యూ చెక్ ది ఆల్ మై ఐటమ్స్, రివాల్వర్, ప్రాపర్టీస్, డ్రెస్ అన్ని చెక్ చేసావా? అన్ని ఓకేనా? నీకు తెలుసుగా నా ప్రోగ్రామ్, ప్రొసీజర్, నా కోడ్, నా కాంటాక్ట్స్ అన్నీ తెలుసు కదా? తెలుసు సార్. పిఏ అంటే ఇలా ఉండాలి. ఆల్సో యు ఆర్ ఏ హై ర్యాంక్డ్ పోలీస్ ఆఫీసర్. యూ షుడ్ బి నోయింగ్ ఆల్ ద థింగ్స్. కమ్ ఆన్, స్పీక్ అవుట్. సార్,
I am not PA. I have checked all your gun, revolver, etc. All your weapons. We have replaced all your PAs, securities, secretaries, your weapons, all yours with dummies and duplicates. How? How dare you? Do you know who I am? What is my rank and what I am? Yeah, this is the biggest task for us. We have to plan, exercise, recce, do trials and also mini trials with all cares and courages. Of course, we are all taken life risk. We have not left you even a single chance. But why? ఎందుకు చేస్తున్నారు ఇదంతా ఎంత డేంజరో తెలుసా? నా కిందెంత మంది కమాండర్స్, క్రీపర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, డేంజరస్ ఆపరేటర్స్, బ్లాక్ క్యాట్స్, ఇంటెలిజెన్స్, ఇంట్యూటర్స్, రిస్క్ డార్లింగ్స్ ఎందరుంటారో తెలుసా? అసలు మీరు ఒక క్షణం బతుకుండగలరా? అసలు మీరు ఇక్కడి వరకు ఎలా రాగలిగారు? ఇవన్నీ లెక్క వేశాం, ప్లాన్ చేశాం, రెక్కీ ట్రయల్స్ అన్నీ చేశాం. మీరు చెప్పిన వారంతా ఆ పక్క బిల్డింగ్ లోనే కదా. ఆ బిల్డింగ్ నంతా డిజిటల్ బ్లాక్ చేసేసాం. వర్చువల్ గా వాళ్ళను మిమ్ములను బ్లాక్ చేసేసాం, బంధించేశాం. న్యూక్లియర్ బాంబులతో కవర్ చేసేసాం. మొత్తం పేలుళ్లతో క్లౌడింగ్ చేసేసాం. బట్ వావ్, వై? Who are you? Why are you doing? అలా రా దారికి. నీవే ఇప్పుడు కీలకం. ఈ రాష్ట్ర రాజకీయంలో, మన ప్రజల బ్రతుకుల్లో నీవే కీలకమైన ఆధారానివి. ఈ స్వార్థ మోస కుటిల రాజకీయ అధికార నాయకులందరికీ నీవే కీలకమైన వెన్నుదన్నువు. నీ డిపార్ట్మెంట్ సపోర్టుతోనే వారందరూ ఎన్నెన్నో నేరాలు ఘోరాలు చేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు, కోట్లు దోచేస్తున్నారు, ప్రజలను తొక్కేస్తున్నారు, నమిలేస్తున్నారు, చంపేస్తున్నారు. రోజుకు ఎంత మంది చస్తున్నారో తెలుసా? ఆసుపత్రులా అవి, వీరు నడిపిస్తున్న మృత్యు కుహరాలే. ఆఫీసులా అవి, ప్రభుత్వాలా అవి, నాయకులా వీరు. అందరికీ మీరే కదా రక్షకులు. అందుకే ఇప్పుడు మిమ్మల్ని ఇలా బంధించేశాం. ఆపాలి, ఈ దారుణాలన్నీ ఆపాలి. ఈ అధికార నాయకుల దాష్టీకాన్ని ఆపాలి. మంచి నాయకులందరినీ చంపించే వారి ప్రయత్నాలన్నింటినీ ఆపాలి. ఓ మంచి నాయకుడిపై అక్రమ కేసులు, తప్పుడు విచారణలు, అరెస్టింగులు, చంపించే ప్రయత్నాలను ఆపేయాలి. అందుకు మీరే అయితే మీ వారందరికీ మేమే చెప్తాం. కమిషనర్, మిమ్మల్ని బేవాష్ చేస్తున్నాం. మొత్తం మా కంట్రోల్లోనే ఉంటుంది. 70 వయసు దాటిన చంద్రబాబును ఇంత అమానుషంగా బంధించడమా? సరైన ప్రూఫ్లేమీ లేకుండానే అరెస్ట్ చేశారు. ఎంతో మంది తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలను, మంచి జీతాలు, గుర్తింపులు, అవకాశాలని కల్పించిన చంద్రబాబును దుర్మార్గంగా, దారుణంగా, దౌర్జన్యంగా, దుష్టాత్మకంగా అరెస్టు చేయించడమా? సీమెన్స్ కంపెనీ డబ్బులు ఇవ్వకుండా, ప్రాజెక్టులను ఆపకుండా, ప్రభుత్వం వద్దనున్న డబ్బులతోనే అనేక మందికి స్కిల్ డెవలప్మెంట్లు చేయించి, కొన్ని లక్షల మందికి నైపుణ్యాలు పెంచి, ఉద్యోగాలు వచ్చేలా చేసి మంచి చేసిన చంద్రబాబును అత్యంత కిరాతకంగా, క్రూరంగా అరెస్టు చేయించడం ఇదేమైనా సబబేనా? ఇలా చేస్తే మంచివారిని, ప్రగతిని తెచ్చేవారిని ఇలా అరెస్ట్ చేయించి, బాధించి, హింసించి, అనేక ప్రశ్నల వర్షం కురిపించి, పిచ్చి పట్టేలా చేసి, మెదడు మొద్దుబారేలా చేసి, తప్పుడు మాటలు వచ్చేలా చేసి, తప్పులను మోసుకునేలా చేసి
చెయ్యని తప్పులను మోసుకునేలా చేసి నరక యాతనలకు గురి చేస్తే ఎలా ఇంకెవడు రాజకీయాల్లోకి వస్తాడు? ఎవడు కష్టపడతాడు? ఎవడు పనిచేస్తాడు? ప్రజలను ఎవరు అభివృద్ధి పరుస్తారు? 300 కోట్ల నష్టానికి ఇంత దారుణమా? అసలు ఆ 300 కోట్లు నష్టమేనా? ఎవడు ఆ ప్రోగ్రాంనేమి ఉపయోగించలేదా? మరి లక్షల కోట్లు ఆర్థిక నేరాలకు ఎలాంటి శిక్ష వేయాలో, ఎంత అర్జెంటుగా శిక్షించాలో చెప్పండి. ఎవ్వడు ఇలాంటి నేరాలు చేయలేదా? మరి అందరినీ అరెస్ట్ చేశారా? వారికి బెయిలే ఇవ్వలేదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయమా? ఇది ప్రజలకు జరుగుతున్న అన్యాయం కాదా? ఇందువల్ల ఇలాంటి మంచి వారిని జైల్లో పెట్టడం వల్ల జరగబోయే ప్రగతికర ప్రాజెక్టుల పనులు ఆగిపోవా? దానిల వల్ల ప్రజలకే కదా కష్ట నష్టాలు జరిగేది. రాష్ట్రం నాశనం అయిపోదు. ఇది ప్రజలకు జరుగుతున్న అన్యాయం కాదా? హలో. ఏయ్, ఎవరు నువ్వు? ఎలా వచ్చావు లోపలికి? ఎలా వచ్చావు? సెక్యూరిటీ ఎవ్వరు రారు. నో సెక్యూరిటీ ఆల్రెడీ. అయినా పబ్జీ ఆడుకుంటున్నావా? 6 కోట్ల రాష్ట్ర ప్రజలను, వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ బాధల్ని, కష్టాల్ని, వాళ్ళ ఎనుగుబాటుతనాన్ని అన్ని పరిష్కరించాల్సిన నువ్వు పబ్జీ ఆడుకుంటున్నావు, చాక్లెట్ తింటూ. ఇంతమందిని దాటుకొని నువ్వు ఎలా వచ్చావు చెప్పు. నిన్ను చేరాలంటే చాలా సాధన చేయాల్సి వచ్చింది. మన దేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా, ఎక్కడైనా, ప్రపంచమంతటా ఏ ఒక్క పెద్ద నాయకుడిని చేరాలన్నా అందరూ చేరలేరు. ఏ ఒక్కడికి అవకాశం ఉండదు కదా. చాలా కష్టపడాలి, రిస్క్ చేయాలి, తెగించాలి. ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా చావడానికైనా సిద్ధపడాలి. కానీ మన దేశంలో మంత్రాలు, మాయలు, మ్యాజిక్కులకేం కొదవలేదు. నేను కఠోరంగా నీకోసం సాధన చేశాను. తర్వాత దేశమంతటా ఎందరో లంచగొండులు, కరప్టివ్ ఫెలోస్ ఉన్నట్లే నీ దగ్గర కూడా కొందరు కరప్టివ్ ఫెలోస్ ఉన్నారుగా. ఒక మంచి మందును తయారు చేయాలంటే కొంత విషాన్ని వాడాలి. అందుకే ఈ మంచి పని కోసం ఆ కరప్టివ్ వాళ్ళని వాడేశానుగా. ఎలాగో కష్టపడి నిన్ను బంధించి చంపకుండానే ఉంచేశాను. ఈ ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం నేనింత సాహసం చేశా. నీకెందుకు ఇంత గుల, ఇంత యావా, ఇంత పిచ్చి? అవును, నాకింత పిచ్చి, ఇంత గులే. నీకెందుకంత డబ్బు పిచ్చి? ఇంత ఆస్తిని అక్రమంగా, అన్యాయంగా సంపాదించుకున్నావే. ఇన్ని లక్షల కోట్లు ఇంత తక్కువ వ్యవధిలో సంపాదించావు. ఏం చేసుకుంటావు? తింటావా, తాగుతావా, అనుభవిస్తావా, వెంట తీసుకెళ్తావా? నా డబ్బు నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటా, నీకెందుకు? దీన్నంతటినీ నీకు, నీ పెళ్ళాం, నీ పిల్లలకేనా? వారైనా ఎంత తింటారు? తిని సోమరిగా ఉంటుంటే, అలా ఉంటే ఎన్నాళ్ళు ఆరోగ్యంగా బ్రతుకుతారు? వాళ్లకు మంచి చదువులు, పనులు ఉంటేనే వాళ్లకు ఆరోగ్యం, ఆనందం, ఆదాయాలు, తృప్తులు ఉంటాయిగా. ఇన్ని లక్షల కోట్లు పెట్టి నీవే ఈ రాష్ట్రానికి పర్మనెంట్ గా నాయకుడిగా ఉంటావా? ఈ దేశానికి నాయకుడు అవుతావా? 1 శతాబ్దం పాలిస్తావా? పరిస్థితులు అలాగే ఉంటాయనుకున్నావా? అందరూ చూస్తుంటారు. చాలు ఆపు. బా, నువ్వు మనిషివేనా? అసలు ఈ పాటికే నా గురించి మొత్తం సెక్రటేరియట్, అసెంబ్లీ యంత్రాంగం ఎదుగుతుంటారు. కొన్ని నిమిషాల్లో, గంటల్లో నిన్ను పట్టేస్తారు. నిన్ను ఏం చేస్తారో, నేనే నిన్ను ఏం చేయిస్తాను.
నీకేనా తెలివి ఉండేది? మాకేం ఉండదా? మాకు కొంచెం ఉంటుందిగా. మిస్టర్ జగత్, నువ్వు తెలివైనవాడివే, చాలా గొప్పవాడివే. లేకుంటే ఈ చిన్న వయసుకే ఇంత సంపాదన, ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వ్యాపారాలు, ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని ఫ్యాక్టరీలు. బా, ఆఫ్ కోర్స్ ఆ మహానుభావుడు అదే మీ నాన్న వల్లనే కదా. ఆహా, అతని వల్ల కేవలం 10% ఉపయోగపడి ఉండుంటుంది. నీ కృషే 90% ఉంటుంది. నీ దెబ్బ, నీ సాహసం, నీ తెగింపు, నీ ధైర్యం, నీ చొరవల వల్లనే ఇదంతా. లేకుంటే ఇంతమంది బినామీలు, ఇంతమంది అనుచరులు, ఇందరు ఫాలోయర్సు, ఇందరు పనోళ్ళు నీ చెప్పు చేతల్లో ఉన్నారంటే నీవెంత కర్కోటకుడివో ఈ లెక్కలే చెబుతున్నాయి. ఎవరిని ఎలా చేయాలో నాకు తెలుసు. 1,00,000 కోట్లే నాకు ఖర్చు పెడతా. ఇక్కడికి నిన్ను చేరడానికి నేనెంత ఆలోచించానో, ఏమేం ప్లాన్ చేశానో, ఏమేమి పాటలు పడ్డామో నీకేమైనా అర్థమవుతోందా? నన్ను అడుగు. నీలాంటి వారిని మరో 2 తయారు చేశా, వారిని ట్రైన్ చేశా, నేర్పించా, అన్నీ నేర్పించేశా. వారు నీ బదులుగా నీ కార్యక్రమాలకి అటెండ్ అవుతున్నారుగా. వాస్తవం ఏమిటంటే నీ హావభావ విన్యాసాలు, ఆహార్యాలు, నడవడికలు చాలా సింపుల్గా, ఈజీగా కాపీ కొట్టచ్చు. అయితే నువ్వు సామాన్యుడు కాదన్నమాట. సరే, ఎందుకు నువ్వింత రిస్క్ చేసి ఇన్ని కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చావు? సరే, నీకేం కావాలి? ఎంత కావాలో చెప్పు. చెప్పు. 1,00,000 కోట్లు తీసుకో. అదిగో అక్కడ ల్యాప్టాప్ ఉంది, తీసుకురా. ఎన్ని లక్షల కోట్లైనా మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇస్తావా? ఎంత ఇస్తావు? ఎన్ని 1,00,000 కోట్లు ఇస్తావా? ఇస్తావులే, నువ్వు పెద్ద వ్యాపారస్తుడివిగా. 1,00,000 కోట్లు ఎంత నీకు? పోయినసారి ఎలక్షన్లో ఎంతో ఖర్చు చేశావే, అందరూ అనుకుంటున్నారులే 10 లక్షల కోట్లు. అయితే అంతకు 10 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు సంపాదించాలనుకుంటున్నావుగా. సంపాదించి దేశాన్నే ఏల్దామనుకుంటున్నావు. 1 శతాబ్దం పాటు ఏల్తావా? మామూలుగా పిల్లికి బిచ్చం పెట్టని నువ్వు హలో మిస్టర్ జగత్, లే. ఇంత కొంచెం నొప్పులకు బాధలకే ఇలా పడిపోతే ఎలా? ఇలా ఢీలా అయితే ఎలా? మరి బయట సాధారణ ప్రజలు, మంచివారు, మామూలు నీ వల్ల, నీ ఆశల వల్ల, నీ కోరికల వల్ల అవన్నింటినీ నీకు అందివ్వడానికి నీ అనుచరులు, నీ మిత్రులు, నీ ఫాలోయర్సు, నీ బినామీలు, నీ కింద అధికారులు, నీ కింద రక్షక దళాలు, ఇంకా కొందరు పోలీసులు, నీ కార్యకర్తలు ఎన్నెన్ని దురాగతాలు చేస్తున్నారో తెలుసా? ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారో తెలుసా నీకు? నీ సారా వ్యాపారాల వల్ల ఇంకెందరు సామాన్యులు, వారి కుటుంబాలు, వారి పిల్ల పాపలు, వారి భవిష్యత్తులు ఎంతగా బలైపోతున్నాయో తెలుసా? ఎన్ని కష్టాలు నష్టాలకు గురవుతున్నారో తెలుసా? రాష్ట్రమంతటా నీ కొరకే, నీ కోసమే, నీ వ్యాపారాలే, నీ పనులే, నీ రాజకీయాలే, అందరూ నీ వాళ్ళే. ఒక కొత్త ప్రాజెక్ట్ లేదు, ఫ్యాక్టరీ లేదు, పరిశ్రమలు లేవు. ప్రజలెవ్వరూ ఏది కట్టడానికి ఏమీ వీల్లేదుగా. ఏదో నీకు, నీ వాళ్ళకి, నీ మనుషులకు కొన్ని కమిషన్లకు, కిక్ బ్యాక్లకు, ఇతరులకు కావాలి కాబట్టి కొన్ని మైనింగులు, ఇసుకలు, బిల్డింగులు, పనులు, రోడ్లు జరుగుతున్నాయి. కానీ నీ వాళ్ళవి దోపిడీలే ఉంటున్నాయిగా. మామూలు ప్రజలకు, సామాన్యులకు మంచి మానవత్వం, ప్రగతి, పురోభివృద్ధి, పంటలు, వ్యవసాయాలు,
డ్యాములు, కట్టడాలు, కాలువలు, చిన్న చిన్న చెక్ డ్యాములు, చెరువులు, కరెంటు ప్రాజెక్టులు ఇవేమీ లేకపోగా పైగా ట్యాక్సులు, ఫీజులు, సెస్సులు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మోతలు, కరెంటు బిల్లులు ఒక్కటేమిటి అన్ని పెంచేసి దోచేసి అధికారులకు, మంత్రులకు, రక్షకులకు మేపిస్తూ ఇంకా సర్వనాశనమేగా. ముందలి ప్రభుత్వం చేసిన పనులను, బిల్డింగ్లను, ప్రాజెక్టులను, ఇళ్లను నాశనమే చేస్తున్నావుగా, నిలిపేసావుగా, కూల్చేసావుగా, చెరిపేసావుగా. ఏ ఒక్క అభివృద్ధి చెయ్యకపోగా ఇన్ని హామీలను ఏ ఒక్కదాన్ని పట్టించుకోకుండా నేరాలను, కేసులను కప్పిపుచ్చుకుంటూ బెయిళ్లలో కొనసాగుతూనే కోర్టు ధిక్కారాలకు పాల్పడుతూ పై వాళ్ళకి సాగిలపడుతూ ముక్కుతూ సముదాయిస్తూ నరకాసురుడిలా, నరహంతకుడిలా, నరరూప రాక్షసుడిలా తయారైనవెందుకు? పిచ్చి తుగ్లకులా ఏవేవో మార్పులు, చేర్పులు, అప్పులు, తప్పులు, కనీసం జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నావు. సిగ్గు, ఎగ్గు అన్నింటినీ గాలికి వదిలేసావు. ఇంకా ఎదురు ప్రశ్నించే వారిపైనే నిందలన్నీ వేసేస్తున్నావు. అక్రమ కేసులు పెట్టేస్తూ అరెస్టింగులు, పదే పదే విచారణలు, శిక్షించడాలు, చంపేయించడాలు. ఒక్కటా ఇన్ని చేస్తున్నావే? నేనా? అవును, నువ్వే. చంద్రన్నను కూడా. చంద్రన్న ఎన్నో పనులు చేసి ఎంతో ప్రగతిని సాధించేసి ఎన్నో ఫ్యాక్టరీలను, పరిశ్రమలను, పథకాలను, ప్రాజెక్టులను స్థాపింపజేసి ఎంతోమంది హైటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను, చదువులను, నిపుణులను తయారయ్యేలా చేసి ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందిన ఓ మంచి విజనరీ లీడర్ని. అలాంటి చంద్రన్నపై అక్రమంగా లేనిపోని కేసులు బనాయించి ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు చూపకుండానే జైల్లోకి తోయించి అందులోనే చంపించే ఏర్పాట్లు కూడా చేయించి ఆయా అధికారులపై ఒత్తిడిలు గుప్పించి సరైన తీర్పులను ఇవ్వనీయకుండా అనేక వేదనలకు, ఒత్తిళ్లకు, మానసిక శోభలకు, గుండె నొప్పులకు, ఆటుపోట్లకు, అనారోగ్యాలకు గురి చేసి అంతమయ్యేలా ప్రయత్నించావే. ఎందుకు నీకింత కర్కశత్వం, దుర్మార్గం, అమానుషం? నీపైనే ఎన్నో ఎన్నో పక్కా కేసులున్నా ఆయనే నిన్నేమైనా చేయగలిగి ఉన్నా నీ మీద ఎలాంటి కచ్చ పగలతో వ్యవహరించుకున్నా నీవు మాత్రం ఎంతో కచ్చగా వ్యవహరించావు. నీవొక రాక్షసుడి అయ్యావు. దుర్మార్గం, అరాచకం. అతను నీ మాదిరిగా గూడు పుటాని చేయట్లేదురా. ఆయనకి నీలాగా ప్యాలెస్లు లేవురా. ఏమైనా అతనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడురా. నువ్వు మాత్రం ఎందుకు పనికి రాకుండా చేశావెందుకురా? చూడు, ఈ వీడియోలన్నీ చూడు, చూస్తూనే ఉండిపో, వీలైతే చచ్చిపో. మాకందరికీ, మన ప్రజలందరికీ, ఈ ప్రపంచానికే అతను లీడర్గా కావాలి, రావాలి. బాయ్ బాయ్. ఆగు, నువ్వెవరు? ఏమిటిదంతా? నన్ను ఎందుకు ఇలా బాధిస్తున్నావు? విచిత్రంగా ఉంది. నువ్వు ఒకే ఒక్కడివే ఇంత పెద్ద యంత్రాంగాన్ని కన్నుగప్పి నన్ను బంధించి ఏదేదో చేస్తున్నావు. ఎందుకా? ఎందుకంటే నీవు ప్రతి అడుగులోనూ స్వార్థంతో, కపటంతో, సంపాదన లక్ష్యంతో, అధికార దాహంతో అన్ని దురాగతాలు, దుర్మార్గాలు, దాడులు, హత్యలు, అక్రమ కేసులు, అవినీతులు, కోర్టు ధిక్కారాలు, కేసుల వక్రీకరించడాలు, ఒకటేమిటి అన్నీ ఇవే. కానీ అవతల ఓ మంచి వ్యక్తి, ఓ మంచి నాయకుడు ఎన్నో మంచి కార్యక్రమాలను, పథకాలను, ప్రాజెక్టులను, పరిశ్రమలను, పనులను చేసి ఎందరో ప్రజలకు ఉపయోగపడిన ఒక నిజమైన గొప్ప లీడర్ను, ప్రజా మనిషిని చంద్రన్నను అక్రమంగా ఓడించావు. ఇప్పుడు అతనిపై అక్రమ కేసులు బనాయించావు. ఏమేమో చేస్తూ పోతున్నావు. అతను అంతమయ్యేలా అన్ని విధాలా ప్రయత్నిస్తున్నావు. కేవలం నీ స్వార్థం కోసమే కదా. కానీ ప్రజలకు అతని అవసరం ఇంకా చాలా ఉంది. అతను మనకు, రాష్ట్రానికి, దేశానికి, ఇంకా ప్రపంచానికే, యావత్ మానవాళికే ఎంతో మంచి చేయగలిగిన
గొప్ప విజనరీ లీడర్. ప్రపంచమంతటా అణ్వాయుధాలు, యుద్ధాలు, మాఫియాలు, నేరాలు, ఘోరాలు, హత్యలు జరిగిపోతున్నాయి. కాపాడాలి. మానవాళి అంతం కాకుండేలా ప్రయత్నించాలి. అతను దేవునంతటి వ్యక్తి కాకపోయినా అతనిలో చేయగల లక్షణాలు చాలానే ఉన్నాయని, అందుకే ప్రజల కోసమే అతనిని మేము కాపాడుకోవాలి. చూసుకో, నీ ల్యాప్టాప్ లో నీవే చూసుకో. అతని మంచి పనులన్నీ చూస్తూ పో. నీకే చక్కని పరిష్కారం దొరుకుతుంది. బాయ్ బాయ్ బాయ్. ఏయ్ ఏయ్ ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏంటి సంగతి అంట? ఏం చేయాలి? నా గురించి ప్రజలకంతా తెలిసిపోతుంది. ఎట్టా? नमस्कार. 1 मिनट. एक ही 5 मिनट. आप लोग महत्वपूर्ण, महाअद्भुत, महान लोग का, आप दोनों का मेरे छोटा प्रणाम और नमस्कार. माफ करना आप लोग मुझे. हाँ, मेरे को मालूम पड़ा आप दोनों इसी वक्त इसी रूम में मिल जा रहा है प्राइवेटली. दैट इज वाई आई हैव प्लान्ड लाइक दिस टू मीट यू and request you one thing. वास्तव में आपको मालूम है ना, आप लोग कितना अच्छा आदमी है. आप इस देश का आम आदमी और पूरा लोगों के लिए, उनके अच्छे के लिए कितना काम कर रहा है ना. इसी परिस्थितियों में ऐसे ही वाला हमारा चंद्रन्ना साहब को उधर एक साइको वाला कितना सता दे रहा है. मारने को भी कोशिश में है. हमारा लोग बर्बाद हो रहा है. हम डूब जा रहा है. यू प्लीज प्रोटेक्ट हिम. You only can do. Sorry. ये सब कुछ आपके सब कुछ इसी सीक्रेट कैमरा में रिकॉर्ड हो रहा है. उधर हमारा लोग, हमारा स्टाफ मॉनिटरिंग आल्सो. I hope you won't do anything otherwise. Please help me to go out. Thank you. ये क्या है सभी बोलता होने? कैसे आया, कैसे गया? हाँ, मैं समझा आपकी तरफ से आया होंगी. इस फ्लैश लाइट. ओ ఎవరు ఏమయ్యా చంద్రబాబు, నిన్ను లోపలేసేశారా? నిన్నెవరు కాపాడతారు? రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారు? అయిపోయా, నీ సంగతి అయిపోయింది. నీ పార్టీ అయిపోయింది. నీ పార్టీ డౌటే ఇక. అది వాడి పేపర్, వాడి మీడియా. ఆ మీడియాలో నా గురించి ఎందుకు మంచిగా చెప్తారు, ఎందుకు గొప్పగా చెప్తారు? మొదటి నుంచి అలాగే చెప్తున్నారుగా. ఎన్ని కట్టించినా ఏమి చేయలేదని రాస్తున్నారు. అలాగే చెప్తుంటారు. అమరావతిని అంత బాగా డిజైన్ చేయించి ప్రారంభించి ఎన్నో బిల్డింగులు, వేదికలు, నిర్మాణాలు చేయిస్తే, రోడ్లు వేయిస్తే
రోడ్లకు ఇరువైపులా పెద్ద పెద్ద డ్రైనేజీలకు, విద్యుత్ కేబుల్స్కు, ఫైబర్ నెట్కు ట్రెంచ్లు ఏర్పాటు చేస్తే ఆ మీడియా వాళ్లకు కళ్ళు లేవా? మైండ్లు ఏమైనా దుబ్బాయా? ఒక్క ఇటుక కూడా పెట్టలేదని రాశారు. ప్రసారం చేశారు. మరి ఆ పోలవరం డ్యాం గురించి, కాలువల గురించి, పట్టిసీమ వాటర్ని ప్రవహింపచేయడం, ఇంకా ఎన్నో పనులు చేయడం గురించి అన్ని అవాకులు చవాకులు అబద్ధాలే ప్రచారం చేస్తుంటారే కానీ ఒప్పుకుంటారా? ఎవరో వేరే పార్టీ వాళ్ళు వాణ్ణి జైల్లో పెట్టిస్తే నా మీద పగ, ద్వేషం, కక్ష పెంచుకున్నాడే. నన్ను, నా ప్రజలను హింసిస్తున్నాడు, చంపేస్తున్నాడు. ప్రపంచంలో మూర్ఖులుంటారు, రాక్షసులుంటారు, ఇంకా అన్ని రకాల ప్రజలు ఉంటారయ్యా. ఇన్నాళ్ళు ఎంతో ఓపికగా మంచిగా అన్ని చేశావు, నెరవేర్చావు కదా. వాడి పాపం పండుతుందిలే, వాడే అంతమైపోతాడు. నిన్ను తప్పక ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎలా? ఇన్ని చేస్తే నాకు తోడుగా అండగా ఎవరున్నారు? ఏ ప్రజలు వస్తున్నారు? అందరూ చూస్తున్నారే గాని ముందుకు రావడం లేదు. అందరూ ఆ దుర్మార్గుడికే, వాడికే భయపడుతున్నారు. అలా అనుకుంటే ఎలా? అలా ఒక సైడ్ వ్యవహారంతో ప్రపంచం నడుస్తుందా? అదే నేను అదే అంటున్నా. ఇలాంటి దుర్మార్గుల, మూర్ఖుల వల్లనే కదా ఒక్కొక్కసారి యుగాంతాలే జరిగాయి. ప్రపంచం ఎప్పుడైనా అంతమైపోతుందేమో ఇలాంటి వాళ్ళ చేష్టల వల్లేనేమో. అలాంటప్పుడు నీలాంటి వారి ఆవశ్యకత, అవసరం పెరిగేస్తుంటుంది కదా. అందుకే నాకు తోడుగా నాలాంటి అభిమానులు ఒక్కరిద్దరుంటే ఏమైనా చేయగలం, ఎవరినైనా ఎదిరించగలం, ఈ ప్రజలను, ప్రపంచాన్నే రక్షించగలం. వస్తాళ్లే, కలుస్తాళ్లే. కేవలం కొన్ని రోజులే, ఓపిక పట్టు. సరేనా? సరే. నేనేదో ప్రజలకు మంచి చేద్దామనుకుంటే, ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామనుకుంటే వీడెవడయ్యా మూర్ఖుడు? ఎందుకు ఇలా చేస్తున్నాడు? కచ్చగట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేయించి లోపల వేయించాడే. వీడికి ఏమైనా మైండ్ ఉందా లేదా? దుబ్బింటుంది. రోజుకు ₹1 కోటి తీసుకొని కోర్టుల్లో వాదించే లాయర్ల వల్ల కూడా నాకు రిమాండ్ తప్పలేదు, బెయిల్ రాలేదు, విడుదల కాలేదు. వాడు, ఆ సైకోగాడు అంత బలమైన ప్రత్యర్థ నాకు. కానీ నేను బయటికి రావాలి, వచ్చేస్తున్న ఈ ఎలక్షన్లలో నిలబడాలి, మంచి మెజారిటీతో గెలవాలి. గెలుస్తూనే మునుపటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి. కొత్తవి ఎన్నో ప్రాజెక్టులు చేపట్టి యువతకు, మహిళలకు, పేదలకు కావలసిన అందరికీ పని లేదా ఉపాధి లేదా ఉద్యోగం, నైపుణ్యతలు పెంపొందించుకునేలా చేసి అందరికీ చేతిలో ఖర్చులకు డబ్బులు, పిల్లలకు చదువులు, మహిళలకు ఆర్థిక సామాజిక స్వేచ్ఛలు, వృద్ధులకు పింఛన్లు, గౌరవ వేతనాలు, అందరూ ఆరోగ్యంగా, హాయిగా, ఆనందంగా బ్రతికేసేలా చూడాలి కదా, చెయ్యాలి కదా, చేపించాలి కదా. తక్కువ ధరలకే తిండి గింజలు, వస్తువులు, సౌకర్యాలు, పెట్రోల్ డీజిళ్లను కల్పించాలి కదా. ముఖ్యంగా రైతులకు
ప్రతి వారికి ప్రతి చేనుకి విరివిగా కరెంటు నీరు అందించి వారందరూ పంటల దండిగా పండించుకునేలా పెట్టుబడులను పనిముట్లను అందించి తగినంత ధరలను మార్కెటింగ్ సౌకర్యాలను ఉండేలా ప్రయత్నించాలి కదా. మరి వీడికెందుకింత కక్ష, ఇంత పగ, ఇంత ద్వేషం? తను చేయడు, ఒక్క ప్రాజెక్టును పెట్టలేదు, ఒక్క ప్రయోజనము చేయలేదు. ఎన్నో చేసిన నన్ను ఇలా ఘోరంగా జైల్లో పెట్టించాడు. ఈ పోలీసులు, అధికారులు, న్యాయమూర్తులు అందరూ వాడికే బానిసలయ్యారు. చెయ్యని నేరానికి నన్ను బలి చేస్తున్నారే. ప్రజలకు మంచి చేస్తానంటే చంపేస్తున్నారే. ఇలా అయితే ఎలా? ఎలా? ఇలాగైతే ఎలా? ఇదేం అరెస్ట్ అండి? వీళ్ళేం పోలీసులు? కేవలం పోలీసులే. వారంతకు వారే ఏమీ చూపించకుండానే వారెంట్ గాని, నోటీసు గాని, ఎవరి ఆర్డర్స్ గాని ఏమీ లేకుండానే, ఏమీ చూపించకుండానే అరెస్టులు చేసేస్తున్నారే. నేను చెప్పేది ఏమాత్రం వినకుండానే కారణాలు గాని, నేను చేసిన నేరాలు గాని ఏమీ చెప్పలేదే, ఏమీ చూపించడం గాని లేదే. ఇంత దౌర్జన్యమా? ఒక ప్రతిపక్ష లీడర్ను, మునుపటి సీఎంను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి ఉండాలి కదా. అవి ఏమీ లేకుండానే అరెస్ట్ చేస్తున్నారే. స్కిల్ డెవలప్మెంటు, సిమెన్స్ వారితో జాయింట్ ప్రాజెక్టులలో ఫండ్స్ స్కామ్ గురించి అడగటం. అందులో నేను పర్సనల్గా ఒక్క రూపాయిని తీసుకోవడం గాని, లాక్కోవడం గాని ఏమీ చేయలేదు కదా. నా చుట్టూ ఎంతో మంది అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్, మేనేజింగ్ అధికారులు, మేనేజర్లు, కాంట్రాక్టర్లు, ఆడిటర్లు అందరూ ఉన్నారు కదా, ఉంటారు. వారందరి ప్రతి విషయాన్ని, ప్రతి బిల్లును నేనెలా చెకింగ్ చేయగలను? ఏ సీఎం కింద కూడా మంత్రికి గాని వీరందరూ ఉంటారు కదా, అందరినీ చెకింగ్ సాధ్యమా? మరి కేవలం విధాన నిర్ణయాలు చేసే పొజిషన్లో ఉన్న నన్ను కేవలం ఊహాగానాలతో పోలీసులు అరెస్ట్ చేయడం, సరైన కారణం చూపించకుండానే, సరైన వారెంట్ గాని, పర్మిషన్ గాని, నోటీసు గాని, ఆధారాలు గాని ఏమీ లేకుండానే అరెస్టింగా? ఇది న్యాయమేనా? కరెక్టేనా? ఇంతటి నియంతృత్వమా? ఇదంతా ఏపీ పోలీసుల స్వయం నిర్ణయమా? అలా ఎందుకుంటుంది? వారందరూ సీఎం ఆర్డర్స్ ప్రకారమే కదా చేయాల్సింది. మరి పోలీసులు, అధికారులు, న్యాయమూర్తులు అందరూ సీఎం ఆర్డర్స్ ప్రకారమే కదా చేసేది. కొంచెమైనా, కొంతవరకైనా వీరందరికీ న్యాయం, ధర్మం, మానవత్వం లాంటివేమీ పాటించరా? ఎంత ప్రమాదకరమైన ఖైదీల మధ్యన ఘోరంగా బంధించేశారు. ఎవడో వచ్చి ఏదో ఒక టైంలో ఏం చేస్తాడో అర్థమే కావటం లేదు. బయట ఎంతమంది ప్రజలు నిరసిస్తున్నా, మొత్తుకుంటూ చెబుతున్నా ఎవ్వరిని ఖాతరు చేయకున్నారే. పైనున్న గవర్నర్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అందరూ చూసి చూడనట్టు, పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారే. అధికారులు, న్యాయస్థులు అందరూ సత్తరమైన న్యాయమైన తీర్పుల్ని ఇవ్వకుండా అలాగే రోజులుగా, నెలలుగా కొనసాగిస్తున్నారు. ప్రశ్నించే ప్రజలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారే. నాకు ఫేవరబుల్ గా ఉన్న ఏ ఒక్క కారణాన్ని గాని, చట్టాన్ని గాని, పద్ధతిని గాని అనుసరించకుండా కేవలం బయట ఉన్న నేరగాళ్లకు అనుకూలంగానే అన్ని నడిపిస్తున్నారే. అన్యాయస్తులను, నేరగాళ్లను పదవుల్లో ఉంచి ప్రజలకు, విద్యార్థులకు ఎంతో మంచి చేసిన నన్ను ఇలా బంధించి వేధిస్తున్నారే. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నన్ను
అతి సమీపంలో రాబోతున్న ఎలక్షన్లలో పాల్గొని గెలిచి ప్రజలకు మంచి చేయాలి కదా. అలా చేయకుండా ఎలక్షన్లలో నిలబడనీయకుండా ప్రచారాలు చేసుకోనీయకుండా చేస్తున్నారే. ఏ ఒక్కటి సక్రమంగా జరగనివ్వడం లేదే. ఎలా 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 ఇలాగైతే ఎలా? ఈ ప్రజల గతేమిటి? ఈ రాష్ట్రం గతేమిటి? ఈ దేశం ఏమైపోతుందో?